హలో గైస్, వెల్కమ్ టు బీరేష్ ఎడిట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఒక కొత్త వీడియో అయితే మేము ముందుకు తీసుకొచ్చిన ఫ్రెండ్స్ అదేంటంటే దసరా బ్యానర్ ఫోటో ఎడిటింగ్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అది ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో వీడియోని అయితే చూద్దాం. ఫ్రెండ్స్ మీరు ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయనట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ అని ఇవ్వడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్ మీరు దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఏం చేస్తారంటే పిక్సెల్ ల్యాబ్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత చూసుకుంటే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే పైన డిలీట్ ఆప్షన్ ఉంది కదా, ఇది డిలీట్ చేసేదండి టెక్స్ట్ని. చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పైన చూసుకుంటే అయితే ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత అయితే మీరు చూసుకుంటున్నది ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఈ బ్యానర్ అయితే ఇచ్చిన ఫ్రెండ్స్. ఇదైతే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని అయితే రైట్ మార్క్ ఇచ్చేయండి. ఇచ్చిన తర్వాత దీన్ని అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇట్లా స్క్రీన్ వరకు అయితే ఫుల్గా డిక్రీజ్ చేయండి. థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ చూసుకుంటేనైతే రిలేటివ్ సైజ్ అని ఉంటుంది, దీనిపైన క్లిక్ ఇచ్చి దీన్ని అయితే ఫుల్గా డిక్రీజ్ అయ్యి ఉంటుంది ఫ్రెండ్స్. రైట్ మార్క్ ఇచ్చేయండి. దీన్ని అయితే మనం ఇట్లా ఫింగర్తో అయితే ఇట్లా మొత్తం జూమ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా జూమ్ అవుట్ చేసుకొని దీనికి వచ్చేసి అయితే ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ చూసుకుంటే అయితే థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి రైట్ స్క్రోల్ చేస్తున్న అయితే ఎరేజ్ కలర్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎరేజ్ కలర్ పైన క్లిక్ ఇచ్చి దీన్ని ఎనేబుల్ చేసేయండి. చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే టొలరెన్స్ అనే ఆప్షన్ ఉంది కదా, దీన్ని వచ్చేసి 0% పెట్టేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి. ఎందుకంటే ఇక్కడ ఈ ఫొటోస్ అనేవి ఇలా మారిపోతాయి ఫ్రెండ్స్ కలర్లోకి. ఇప్పుడు ఏం చేస్తారంటే దీనికి లాక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ ఇచ్చి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ ఇవ్వండి. ఫ్రెండ్స్ దీంట్లో అయితే వచ్చేసి మీ ఫొటోస్ అయితే యాడ్ చేయాల్సి ఉంటాయి ఫ్రెండ్స్. ఒక ఫోటో ఇట్లా తీసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా తీసుకొని దీన్ని అయితే ఇక్కడికి బాడీ వర్క్ అయితే ఇట్లా క్రాపింగ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత రైట్ మార్క్ ఇచ్చేయండి. దీన్ని తీసుకొచ్చి అయితే ఇప్పుడు లెఫ్ట్ స్క్రోల్ చేస్తే నేనైతే ఇక్కడ 2 బ్యాక్ అనే ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ ఇవ్వండి. ఇది అనేది దీంట్లోకి అడ్జస్ట్మెంట్ అనేది అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ క్రాపింగ్ పైన క్లిక్ ఇచ్చి దీన్ని అయితే మీరు అడ్జస్ట్మెంట్ అనేది సెట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ ఇచ్చి ఫ్రమ్ గ్యాలరీ పైన క్లిక్ ఇచ్చి మళ్ళీ ఇంకో ఫోటో అయితే మీరు యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లనే ఇంకో ఫోటో తీసుకొని దీన్ని కూడా ఇట్లా క్రాపింగ్ అనేది చేసేసుకోండి. ఇట్లా వేసేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి. దీన్ని కూడా దీంట్లో 2 బ్యాక్ అన్న ఆప్షన్ పైన క్లిక్ ఇచ్చి దీన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడైతే సెలెక్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ ఐకాన్ ఫ్రమ్ గ్యాలరీ మళ్ళీ ఇంకొక ఫోటో అయితే ఇట్లా యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. 4 ఫొటోస్ యాడ్ చేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ ఇక్కడ 2 బ్యాక్ పైన క్లిక్ ఇవ్వండి. దీన్ని తీసుకొచ్చి అయితే దీంట్లోనైతే అడ్జస్ట్మెంట్ అనేది దీంట్లోనైతే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ప్లస్ ఐకాన్ ఫ్రమ్ గ్యాలరీ మళ్ళీ ఇంకో ఫోటో అయితే యాడ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్ క్రాపింగ్ చేసేసుకొని రైట్ మార్క్ ఇచ్చేయండి. మళ్ళీ ఇక్కడ 2 బ్యాక్ మళ్ళీ దీన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే చూసారు కదా బ్యానర్లోనైతే ఫొటోస్ అనేవి సెలెక్ట్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్ బ్యానర్ అయితే నేనైతే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన, మీరైతే అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసేసుకోండి. తర్వాత ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ సేవ్ పైన క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ ఇమేజ్ పైన క్లిక్ ఇచ్చి వెరీ హై పెట్టేసుకొని దీన్ని అయితే సేవ్ టు గ్యాలరీ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఈ ఫోటో అనేది మీ ఫొటోస్లలోకి అయితే యాడ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మంచి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.